సింహాసన మందుని నిత్తంబు చంద్రమతి ఈ రాజ్యమంతా మనదే. కాల నిమిత్తములకు చంద్రమతి నీ భర్త అయినటువంటి హరిశ్చంద్రుడు బ్రాహ్మణ ఆగ్రహారములు మినహా మిగతా సకల రాజ్యముల యొక్క సంపదను నా కుమార్తెలైన మాతంగ కన్యలకు దానవుగా ఇచ్చినాడు. నీకు సమ్మతమేనా? మా యొక్క భర్తారుని యొక్క అడుగుదాడ లోపలికి నడుస్తారు. లోహిత, హరిశ్చంద్ర నగర అయోధ్య నగరమును పరిపాలించే మీ జనకుడైనటువంటి హరిశ్చంద్రుడు సర్వరాజ్యములు నా ఇద్దరు కూతుర్ల పైన దానవుగా ఇచ్చి ఉన్నాడు. నీకు కూడా సమ్మతమేనా? చిన్న పిల్లలు రండి పురాజనులు గారి కలయులకు రాజ్యము వాడకట్టు ఒప్పడారా అన్నవారా అక్కడ చెల్లెదా. నా కష్టకాలం వచ్చి నాకున్న సకల ఐశ్వర్యాలు నాకున్నటువంటి దేవ బ్రాహ్మణ గురువులు తప్ప నా యొక్క పట్టణాన్ని, నా యొక్క వజ్రాల వల్లుల రాసులను, నాకున్న బంగారాన్ని, నాకున్నటువంటి పన్నచాన గోశాలను అన్ని కూడా ఈ యొక్క విశ్వామిత్ర మహర్షికి రాసిచ్చాను. ఈ మహానుభావులు నేను ఏ విధంగా మిమ్మల్ని ఏ కష్ట నష్టాలపై స్పందించాను, మీకు వచ్చిన కష్టాల పట్ల కలత చెంది ఎంబడే పరిష్కరించాను. అదేవిధంగా ఈ మహానుభావుడు కూడా మిమ్మల్ని పరిపాలిస్తారు. ఇక నేను వెళ్తున్నా సెలవు. అది ఒక ముద్దు నేను తీసుకోండి కదా. అడిగి పోయిన బంగారు భూషణాలు ఎందుకు అవన్నీ ఇచ్చి మాకు ఈమను. చంద్రావతి, నీ ఒంటిపై ఉన్న సప్త భూషణములను తీసి మా యొక్క కుమార్తెలకు ఇవ్వము. లోహితుడి పైన ఉన్న సర్వభూషణములను కూడా తొలగించు. ఈ పిల్లగాని జాంకాలు జరగాలి మాకు. హరిశ్చంద్ర, అటులైన వినుడు ఇంకా మీరు ఇంతగా ఉంటారు ఇప్పుడు వినుడి. అటులైన వినుడు ఇంకా మీరు ఇంతగా ఉంటారు ఇంకా వినుడి. కనకాయ చెట్టుకి వెళ్ళి బంధుకొని కనకాయ చెట్టుకి వెళ్ళి బంధుకొని
విజయనగరంలో మీరు ఉండడానికి వీలు లేదు. ఎక్కడికైనా వెళ్ళి బ్రతకండి. ఈ ప్రజలందరికీ చెప్పుకొని వెళ్ళండి. వెళ్ళండి. అందరికీ చెప్పండి. అది మీలా నాకు శాస్త్రములు బోధించుట. నేను చెప్తాను వాళ్ళు అయ్యలారా అక్కలారా చెల్లెలారా మీకందరికి నా నమస్కారం. పురబంధు జనులారా ఓయి వంచనయ్యా పురబంధు జనులారా ఓయి వంచనయ్యా పురబంధు జనులారా ఓయి వంచనయ్యా పురబంధు జనులారా ఓయి వంచనయ్యా పురబంధు జనులారా కంపు మా పైన జోడిగానో ప్రభు, అష్టప్రధానంలో పెద్దవాడను. మీరున్న కాడనే నేను ప్రభు, మీ వెంట నేను కూడా వస్తాను. నువ్వు కూడా ఈ అమ్మలు అక్కలు అక్కలు చెల్లెలతో వాళ్ళు నీకు సేవ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నీకు సేవ పిలిచి దాసి జనాలు ఉన్నారు. వాళ్ళందరూ చెప్పుకోండి ఒకసారి. అమ్మలారా, అక్కలారా, నాతోటి చిలకత్తలారా, దాసదాసి జనాభా, ఇక నేను అడవుల పాలే వెళ్తూ ఉన్నాను. వనితలారా నేను వనము చేరేదనమ్మ, వనితలారా నేను వనము చేరేదనమ్మ, వనితలారా నేను వనము చేరేదనమ్మ, వనితలారా నేను వనము చేరేదనమ్మ, వనితలారా నేను గణము జామలకు కరుణించు నిగమా. సంపదలకు దూరమయ్యాము. కట్టు వస్త్రముల చేత అడవుల పాలే వెళ్తూ ఉన్నాము. కడసారిగా మా యొక్క నిన్న మొన్న దాకా నీతో గురుకుల పాఠశాలలో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ వాళ్ళకి ఒకసారి చెప్పుకొని వాళ్ళు తీసుకొని వెళ్ళేస్తుంది. అందరికీ నమస్కారం. మేము అడవిపాలయం ఈ రాజ్యాన్ని వదిలేసి వెళ్తున్నాము.
హరిశ్చంద్ర ఏమి ఏమని వెళ్ళుచుంటివి ఏం స్వామి మరచేంటివా? మీకు అన్ని అప్పగించారు కదా స్వామి. ఏమి అప్పగించినవు? రాజ్యం అప్పగించారు, ప్రధాన మంత్రులు ఇచ్చారు, దేవ బ్రాహ్మణ మాన్యుల పండించారు స్వామి. హరిశ్చంద్ర మా ధనమును మాకిచ్చేదవా? ఏ ధనమా, నా ధనమా, మా ధనమా, మా ధనము మాకిచ్చేదవా? ఏ ధనమా, నా ధనమా, మా ధనమును మాకిచ్చేదవా? ఏ ధనమా, నా ధనమా, మా ధనమును మాకిచ్చేదవా? శాంతుల తోడను సత్యవంచమును మూలవ పలుకుటకు పిలిపించెదవా. మా ధనమును మాకిచ్చేదవా? ఏ ధనమా, నా ధనమా, మా ధనమును మాకిచ్చేదవా? సత్యవాక్యమును నిలిచెదవా? సత్యములను పలికెదవా? సత్యవాక్యమును నిలిచెదవా? సత్యవాక్యమును పలికెదవా? సత్యవాక్యమును నిలిచెదవా? సత్యవాక్యమును నిలిచెదవా? సత్యములను పలికెదవా? సత్యవాక్యమును నిలిచెదవా? సత్యములను పలికెదవా? సత్యవాక్యమును నిలిచెదవా? సత్యనందుని మొక్క సంపముల మొక్క వంటివి మొక్కలు మా ధనమును మాకిచ్చెదవా? మా ధనము, ఏ ధనము, మా ధనమును మాకిచ్చెదవా? మా ధనము, ఏ ధనము, మా ధనమును మాకిచ్చెదవా? మా ధనము, ఏ ధనము, మా ధనమును మాకిచ్చెదవా? హరిశ్చంద్ర ధనం ఎక్కడదయ్యా? ధనము గుర్తుకు లేదా? ఎక్కడదయ్యా? లేక మరచియుంటివా? నాకున్న ఆస్తి అంతా నీకే ఇచ్చారు కదయ్యా. హరిశ్చంద్ర ఒకనాడు క్రతువు కొరకు నేను నీ వద్దకు అతిథిగా వచ్చిన నాడు ఏమి చెప్పి ఉన్నావు నాకు? ఏం చెప్పాలి స్వామి? మీరే చెప్పండి. కరియానంగా ఏనుగును పరిచి దాని మీద అంబారి వేసి బలమైన మానవుడు నిలబడి గవ్వ జిమ్మక ఎన్ని యోజనములు పోవును అంత ధనమును నాకు క్రతువు చేయడానికి దానముగా ఇస్తానన్నది. ఏది ఆ ధనము? ఇస్తానన్నాను స్వామి. అవును కదా. అదే రోజు బలమైన ఏనుగుని తెప్పించాను, దాని మీద ఒక అంబారి వేశాను, బలమైన ఒక నవయువకుని పిలిచాను. అతని బలం ఎంత ఉందో అంత పైకి రుబ్బాడు. ఆ రౌతు ఎంత ఎత్తుకుందో అంత ఎత్తు ధనాన్ని అక్కడ కొలిచాడు పెట్టి మా పశువుల కవాటంలో బంధించాను. తీసుకోండి స్వామి. హరిశ్చంద్ర ఏమి రాయి నక్క వినయములు. ఇంకే ఉంది స్వామి, అందించాను కదా. సర్వరాజ్యము నా కూతురుల పేరున రాసిచ్చిన నాడు ఆ కుటారిలో ఉన్న ధనము కూడా నా కూతురులనే కానీ నాదేట్లా అవును? నీవు అన్నమాట తప్పిన వాడవైతావు. తప్పేదవా చెప్పుము, లేదు అనుము, ఇక్కడ నా దగ్గర నేను వెడలిపోయేదను. దేవి చంద్రమతి ఇంకా మన దగ్గర ఏముంది దేవి చూసారా? ఈ విశ్వామిత్ర మహర్షి దేని సంకటం తెచ్చిపెట్టారు కదా. ఇప్పుడు లేదంటే అబద్ధం ఆడవాడిని చేస్తాడంట. ఆనాడు మర్చిపోయాడు. యజ్ఞ నిమిత్తమైన ధనము కావాలని అడిగాడు. ఆ ధనము కొరకు అంబారి వేషం ఎంత తెప్పించాం. గగన మార్గాలను అవుతుండగా ఆ ధనం ఆనాడే మన పశువుల పాఠశాల పెట్టాం. దానికి కాపలాగా మన మంత్రి ఉన్నాడు. మంత్రి ఆ మంత్రికి అప్పగించాడు. అది నిన్ను తీసుకోవాలి అంటే నా బిడ్డ రాసేవాడంటే మళ్ళీ కొత్తగా బాకీ దీనికి కాదు. స్వామి ఒక మాట చెప్పుము కదా. నమ్ము అలా
నెల రోజులు కాదు స్వామి, 40 రోజులు గడిపితే తప్పకుండా నా వెంబడి మీ దూత వెళ్ళనిస్తే ఆ దూత వెంబడి మీ ధనాన్ని మీకు తప్పకుండా 40 రోజులు ఇస్తానయ్యా. మండలం అనగా 41 దినములు. అవును. 41 దినములో నా ధనము నాకు తప్పకుండా పంపించదన హరిశ్చంద్ర, నిన్ను నమ్మడం ఎట్లా? స్వామి మీ యొక్క సకల అయోధ్య నగరం ఉన్నప్పుడే ధనము లేదు నీ వద్ద. ఎక్కడ దాని ధనం? ఏ! ఎవరు అప్పించినావా? హరిశ్చంద్ర, కాగితం తీసుకొని నీ పైసలు ఏదో పెట్టుకుంటా. అని మంత్రి చేస్తున్నాడు. ఎక్కడ దాని ధనం? నేను మాట్లాడుతున్నాను. నేను వెళ్ళిపోతున్నాను. ఏ పో! ఎక్కడ నీ పైసలు ఎక్కడే? పోలీస్ కేసు పెట్టుకో మా మీద పో. ఏమొస్తామో పోలీస్ కేసు పెట్టుకో. అరే ఎక్కడ మనం రాజ్యం పోయింది, అంతా పోయింది, ధనవంతా కావాలనే. నేనంటే మంత్రి, మాట్లాడుతున్నాను. రాజ్యం ఎవరికి ఇచ్చారు? రాజ్యమా? నీ బిడ్డలకి ఇచ్చిన నీకు ఇచ్చినట్ట కాదా? నీ బిడ్డలు అయితే ఇప్పుడు నువ్వు కట్టినా కదా వాళ్ళు పుట్టిన. నా బిడ్డలు పుట్టక ముందే నాకు ధనం ఇస్తానని ఒప్పుకున్నాడు. అప్పటికి నాకు బిడ్డలు ఉన్నారా? లేరు లేరు. నాకు బిడ్డలు పుట్టినాక వాళ్ళకి సర్వరాజ్యం ఇచ్చిండు. ఇందులో అపచారం వద్దు. మండలంలో ఇస్తానంటే నా శిష్యుని నీ వెంబడి పంపించాను. ఇదిగో నేనే అద్దంట, నేను లేనట్టు లేదు, నేను అంట లేదు. ఇయ్యము. ఏం చేసుకున్నావు చేస్తావా? మోదరములు మాకిచ్చేదవా? మోదరమా, మోదరమా, మోదరములు హరిశ్చంద్ర, నీ మంత్రి ఎట్లా నువ్వు కూడా లేదని నేను. లేదు బా. అయినంటే నేను అంటాను పో, లేదు బా. నా మాట పాటిస్తావా? దండం పెడితే కాలు మొత్తం ఒక్క నిమిషం నువ్వు ఒక్క పడవాలి ఇలా కొడతా. అయ్యా నేను మాట్లాడుతాను మీకు. 40 రోజులు ఈ మరి కాయలు తీసుకున్నావు. నక్షత్రక, మంచి సొమ్ము తినేరా? కొట్టంటే పెరుగుతుంది. మంచి సొమ్ము తినా నూనె పెరుగుతుంది చూసుకో. రాము, అయ్యా పెడతాను. సైత హరిశ్చంద్రుడు, మీరిద్దరు తండ్రి కొడుకులా? మీ ఇద్దరికి బరాబర్ ఉంది కదా? బరాబర్ ఇద్దరు. విలువి నక్షత్రక నీవు ఈ వీరవరుని, విలువి నక్షత్రక నీవు ఈ వీరవరుని వెంటనే విజయమిచ్చిన